సో కంక్లూడ్ చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున అంటే కనపడకుండా సైలెంట్గా చాలా పెద్ద వారే జరుగుతుంది. వైసీపీ పోటీ చేయకపోయినప్పటికీ కూడా చాలా స్థానాల్లో కూటమికి సంబంధించిన అభ్యర్థులు గెలవాలన్నా కూడా క్లిష్ట పరిస్థితులు కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిమాణాలు కావచ్చు, లేదంటే ముఖ్యంగా ప్రధానంగా ఉద్యోగులు కాబట్టి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఇంకొక వైపు కమ్యూనిస్టులకు సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించిన ఒక సైలెంట్ ఓటింగ్ కూడా పడుతుంది. వాళ్ళు కూడా ఇంటర్నల్గా సపోర్ట్ చేయబోతున్నారనేటువంటి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఏంటి అలాంటి అడ్వాంటేజ్ జరిగితే టీడీపీకి ఏమైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి గ్రాడ్యుయేట్ ఎన్నికలు, దట్టు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు ఓటేసేటువంటి ఒక ఎన్నిక. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఒక క్రూషియల్ గత ఎన్నికల్లో తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయులు. వాళ్ళ బేస్డ్ ఎలక్షన్స్ ఇవి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు కీలకమైన సమస్యలు ఏమి పరిష్కారం కాల, అసంతృప్తి ఉంది. నెంబర్ 3, ఈ ఎన్నికల్లో 4 ఏళ్ళ ముందే జరుగుతున్నాయి. ఇంకా 4 ఏళ్ళు ఉంది ప్రభుత్వానికి. ఈ టైంలో కానీ ప్రభుత్వం ఓడిపోతే చాలా తీవ్రమైన ఇబ్బందులు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 1.5 year క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి ఊపు వచ్చేసిందో, ఇప్పుడు 4 ఏళ్ల క్రితం జరిగిపోతే చాలా పెద్ద ఊపు ప్రతిపక్షానికి వస్తుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తీవ్ర వ్యతిరేకంగా, ఈ కూటమి పట్ల తీవ్ర అనుకూలంగా పనిచేసిన సెక్షన్ ఓట్లు ఇవి, నోరున్న సెక్షన్. ఇక్కడ రెండోది ఇంకొక ఇబ్బంది ఏంటంటే, అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు, వామపక్ష అభ్యర్థులు, పీడీఎఫ్ అభ్యర్థులు. వాళ్ళకు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కాబట్టి వాళ్ళకి ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నికల్లో తెలుగుదేశం గెలవడం అనేది ఆ పార్టీకి జీవన మరణ సమస్య. గెలవకపోతే ఏమవుతుందంటే చెడ్డ పేరు వస్తుంది. ఒకవేళ అధికారాన్ని ఉపయోగించుకొని కొంచెం దౌర్జన్యకరంగా గెలిపెట్టారనుకో, టీచర్లకు ఉపాధ్యాయులకు శత్రులు అయిపోతారు. గెలిస్తే ఒక సమస్య, ఓడిపోతే ఒక సమస్య. కాబట్టి తెలుగుదేశానికి ఆ ఇబ్బంది ఉంది. రెండోది, వామపక్ష అభ్యర్థులు కూడా మంచి అభ్యర్థులు, లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా మంచి అభ్యర్థులు, అన్ని పార్టీల ఆదరాభిమానులు ఉన్న వ్యక్తులే, ప్రజలు యాక్సెప్ట్ చేసే అభ్యర్థులే. అటు వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి. వైసీపీ అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా ఓటేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అందుకనే లోకేష్ గారు చూడండి, మధ్యకాలంలో టీచర్ల సంఘాలతో సమావేశం, డిఎస్సి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే 27కు వస్తున్నాయి, February 27కి వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడికి లోనవుతోంది. ఆ ఒత్తిడికి లోనై డెమోక్రసీని మర్చిపోతే, వైసీపీ వాళ్ళపైన దాడి చేస్తే అది రాజకీయ పార్టీ సమస్య, లేదా ఒక సంఘం కింద. కానీ ఇట్లాంటి ఉద్యోగస్తుల పైన దాడి చేస్తారని నేను అన్నగాని, కొన్ని బయాస్డ్ గా వెళ్ళినా, కొంచెం పోలీస్ యంత్రాంగం ఉపయోగించిన వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు, మిడిల్ క్లాస్ చాలా ఇబ్బందికి గురి అవుతారు. రెండోది, ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి ఏ సమస్య, పిఆర్సీ సమస్య కావచ్చు, ఐఆర్ ఇష్యూ కావచ్చు, డిఏల విషయం కావచ్చు, ఇవేమి ఒక కొలిక్కి రావట్లా, ప్రారంభం అడగాల. ఆ అసహనం వాళ్ళలో ఉంది. ఆ అసహనం ఓటింగ్ గానే మారితే 2018లో వైసీపీకి ఏ పరిస్థితి వచ్చిందో తెలుగుదేశం పార్టీకి వస్తుంది. అసహనంగానే ఉండి కొంత చూద్దాం అనుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. చూద్దాం అనుకుంటే కరెక్టే. ఇక్కడ కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్నారు. దట్టు అంటే రాజకీయ పార్టీలుగా వాళ్ళు ఏం చేస్తారో లేదనేది కంటే ఇలాంటి అంశాల్లో వాళ్ళ ప్రాబల్యం, వాళ్ళ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటది కదా. ఉంటుంది, నాన్ కాంట్రవర్షనల్. రెండోది, వైసీపీ కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అల్టిమేట్ గా వాళ్ళకి అవకాశం ఉంటాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఇది వాళ్ళకి వామపక్షాలకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గమే. తెలుగుదేశం కూడా ఏం తక్కువే కాదు, వాళ్ళు కూడా చాలా సార్లు కొట్టారు. కాబట్టి ఈ రోజు మాస్ గా ఉద్యోగ ఉపాధి సంఘాల్లో ఒక నిర్లిప్తత ఉంది, అసహనం ఉంది, ఏం పరిష్కారంగా కోపం ఉంది. ఆ కోపం ఓటింగ్ గా మారిపోయింది అనుకోండి, ఖచ్చితంగా ఏం చేసి గెలవరు, ఓడిపోతారు. మన వైసీపీ అంత బాగున్నాడు, ఓడిపోయింది కదా. ఇట్లాంటి పరిస్థితి వస్తాయి. ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి ఒక జీవన మరణ సమస్య. రైట్ సార్, చూద్దాం. దానికి ఎక్కువ రోజులు కూడా లేదు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.